మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 2026 దేవదూతల పరిచర్య సంవత్సరం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మనం ఉదయం లేచినప్పుడు కూడా ప్రకటించుకోవాలి యేసు నామంలో ఈరోజు దేవదూతల పరిచర్య నాకు లభించునుగాక. ఈరోజు నేను పరిశుద్ధాత్మతో అభిషేకించబడుతునుగాక. 92 కీర్తన 10 వచనమండి. నేను కూడా చెప్పుకుంటాను. ప్రభా, నువ్వు నాకు అడవి ఎద్దునకి ఇచ్చిన బలం దయచేయి, అలాగే క్రొత్త తైలంతో నా తలని అభిషేకించు. ఈరోజు ఏం చెప్పాలో క్రొత్తగా నన్ను అభిషేకించి నా నోట్లో నీ వాక్యం పెట్టి నువ్వే మాట్లాడు ప్రభా అని అడుగుతానండి. ఇంకా ప్రొద్దున ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవ లేదు, ప్రభు నాకు దీపము, నా కోట, నా రక్షణ. ప్రభు, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై షీల్డ్, మై హార్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్, ద లార్డ్ ఈజ్ మై లైట్, మై సాల్వేషన్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. జీసస్, మీరు మా ఇంటికి పెద్దగా ఉన్నారు. స్కూల్స్లో మంచి కాపరిగా, ఇంట్లో మంచి కాపరిగా, దివ్యవాణిలో మంచి కాపరి, ముత్తంగిలో, ప్రెస్లో, మా దేశంలో ప్రభు అంత మంచి కాపరిగా ఉండి కాపాడండి. అలా మనం ప్రొద్దున జీసస్తో మాట్లాడుకోవాలండి. మంచి నిద్రనిచ్చారు ప్రభా, మీకు వందనాలు. ఈరోజు నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు ప్రభు అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశాడు. మత్తయి 10:38 అన్నమాట. ఆ వాక్యం మన హృదయంలో పెట్టుకొని మనం కూడా పరిశుద్ధాత్మ ప్రేమతో నింపబడి అందరికీ దేవుని యొక్క ప్రేమను అందించాలి. మంచి వాళ్ళుగా, ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకున్నా వాళ్ళకి మనం మంచి చేసిన వాళ్ళుగా వాళ్ళ హృదయంలో ఉండిపోవాలండి. ఆ విధంగా మంచి చేయాలి మనం. ఈ సంవత్సరం దేవదూతల పరిచర్య సంవత్సరంగా ప్రకటించుకుందాము. ఎందుకనంటే సాతాను కూడా చాలా ప్లాన్స్ వేసి పెట్టాడు. ఈ సంవత్సరం ఎక్కడెక్కడ కాల్చాలి, ఎవరోని చంపాలి, మాస్ మర్డర్స్ అవుతాయి, ఆ తర్వాత యాక్సిడెంట్స్ అవుతాయి, చాలా బిల్డింగ్స్ కొలాప్స్ అవుతాయి. ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాడు. చూడండి మీరు, ఎక్కడెక్కడ శరీర సంబంధమైన పాపం చేస్తారో, శరీరం దేవుని యొక్క ఆలయం అని మర్చిపోయి లోపలున్న దేవుణ్ణి గౌరవించాలి, శరీరాన్ని కూడా గౌరవంగా కాపాడుకోవాలి, ఇది దేవుని యొక్క ఆలయము అని మర్చిపోయి సాతాన్ని ఇలా హృదయంలో పెట్టి ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా పాపం చేయాలి, అలా మనం ఉండకూడదండి. అలా ఉన్నప్పుడు చూడండి ఇవి జరుగుతాయి. కాబట్టి మనం ఏం అడగాలంటే దేవుణ్ణి, పరలోకం నుంచి మాకు దేవదూతల్ని పంపించండి ప్రభా. బైబిల్ గ్రంథంలో 300 మార్లు ఈ దేవదూతల గురించి వ్రాయబడి ఉందండి. దేవదూతలు ఏం చేస్తారంటే పరలోకంలో వాళ్ళు దేవుని సేవిస్తూ ఉంటారు. ప్రకటన 5:11 ఉంటుందన్నమాట. అలాగే మనకి సహాయం చేయడానికి దేవుడు పరలోకం నుంచి దేవదూతల్ని పంపిస్తారు. లూకా సువార్తలో మనం క్రిస్మస్ టైంలో చూసాం కదా, దేవుడు గాబ్రియేల్ దూత ద్వారా జకరియా యాజకునికి గుడ్ న్యూస్ పంపిస్తారు కదా. ఆయన యాజకత్వం చేస్తున్నాడు నమ్మకంగా. వృద్ధాప్యంలో ఆయనకు ఒక గుడ్ న్యూస్ అన్నమాట, నీ ప్రార్థన ఆలకించబడింది అని. నమ్మకంగా జకరియా లాగా పనిచేసే వాళ్ళకండి ఈ సంవత్సరము అన్ని శుభవర్తమానాలే. దేవుడు మీ జీవితాన్ని శుభములతో నింపుతారనమాట. అలాగే మరియ తల్లికి శుభ సందేశం, గొర్రెల కాపర్లకి శుభ సందేశం అన్నమాట. సో అలా ఆ తర్వాత ఇంకా ప్రతి ఒక్కటి మనం చూస్తే దేవదూతల ద్వారా దేవుని పని. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో చూస్తే అండి, తుది తీర్పు, దేవుడు తీర్పు తీర్చే సమయంలో దేవదూతల పాత్ర చాలా ఉంటుందండి. ఆ తర్వాత ఇంకా ఏంటంటే కొన్ని చూద్దాం. ఈరోజు మనము 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం అన్నమాట.
6వ అధ్యాయంలో ఎలీషాకి దేవుడు దేవదూతల ద్వారా ఎలాంటి రక్షణ ఇస్తారో మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టరు లేదా చీఫ్ మినిస్టరు అనుకోండి, హై పొజిషన్లో ఉంటే అప్పుడు దేశం వాళ్ళకి చాలా సెక్యూరిటీ, చాలా మందిని ఇస్తారు కదండి. మరి దేవుని యొక్క సెక్యూరిటీ చాలా ముఖ్యమైనదన్నమాట. 127వ కీర్తనలో ప్రభువు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టే వాళ్ళ శ్రమ వ్యర్థమైపోతుంది, ప్రభు నగరాన్ని కాపాడకపోతే కాపాడే వాళ్ళ శ్రమ కూడా వ్యర్థమవుతుంది. కొన్నిసార్లు సెక్యూరిటీ అని పెట్టుకుంటే సెక్యూరిటీ గార్డ్స్ చేతిలోనే చంపబడతాం కదా. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల అనేది చాలా ముఖ్యమైందండి. ఇక్కడ చూద్దాం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం అండి. ఎలీషా ప్రవక్త యేసు ప్రభుకి సాదృశ్యంగా లేదా ముంగుర్తుగా, ఫోర్ రన్నర్గా ఎక్కడ ఉన్న అందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఉంటాడండి. ఇక్కడ ఏంటంటే ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉంటాడనమాట. ప్రక్కన సిరియా దేశం. ఇప్పుడు మన భారతదేశానికి పాకిస్తాన్ ఎట్లా ఎనిమీసో ఈ ఇజ్రాయెల్ దేశానికి సిరియా ఎనిమీ అనమాట. ఎనిమీ కంట్రీ. చివరిలో కూడా అంతే. ఈ సిరియా నుంచే యాంటీయోకస్ ఎపిఫానెస్ సెల్యూకస్ ఫ్యామిలీ మక్కబీల గ్రంథంలో చూసాం. అక్కడి నుంచే వస్తాడండి అంత్యక్రీస్తు. చాలా క్లియర్గా ఉంటుంది దానియేలు గ్రంథంలో అనమాట. అయితే ఈ సిరియా రాజు ఈ ఇజ్రాయెల్ దేశం మీదకి ఎలా దాడి చేయాలని ప్లాన్ చేస్తూ ఇక్కడికి పంపిద్దామా, ఇక్కడ నుంచి ఇప్పుడు మన భారతదేశం అనుకోండి, పాకిస్తాన్ అవుతే బంగ్లాదేశ్ దగ్గర కాల్కట్టా నుంచా చెన్నై నుంచా ఎటువైపు నుంచి అటాక్ చేయాలని వాళ్ళ సైన్యాన్ని పంపించడానికి సిరియా రాజు ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట. అయితే ఎలీషా ఇజ్రాయెల్ దేశంలో ఉంటాడు కదా, దేవుడు ఆయనకి చూపిస్తారండి. దీన్నే మేనిఫెస్టేషన్ అంటారు. ఈ సంవత్సరం ఇలాంటి మేనిఫెస్టేషన్ ప్రత్యక్షత దేవుడు మనకి ఇవ్వాలి. ఎలీషా ప్రవక్తకు చూపిస్తారు. సిరియా రాజు తన సైన్యాన్ని ఇలా ఇజ్రాయెల్ దేశంలోకి ఇలా పంపించి దాడి చేయాలనుకుంటున్నాడు అని చూపిస్తారు. వెంటనే ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ రాజుకి సందేశాన్ని పంపిస్తాడు. జాగ్రత్త, సిరియా రాజు సైన్యాన్ని పంపించాలనుకుంటున్నాడు, ఆ ప్రాంతం అంతా కూడా జాగ్రత్త. అప్పుడు ఈయన ముందు జాగ్రత్తగా సైన్యాన్ని పంపించి జాగ్రత్త పడతాడు. అలా చాలాసార్లు జరుగుతుందండి. ఆ సిరియా రాజు ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ ఇంకా అమలు జరగకముందే ఎలీషా ప్రవక్తకి దేవుడు బయలుపరిస్తే, ఆయన రాజుకు బయలుపరిస్తే రాజు జాగ్రత్త పడుతున్నాడు. అప్పుడు సిరియా రాజు తన సైన్యాన్ని అడుగుతారు, ఎవరు మన రహస్యాలు వాళ్ళకి చెప్తున్నారు, మనం ఏం ప్లాన్ చేసినా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, ఎవరు ఇందులో దేశద్రోహులు అంటే వాళ్ళు చెప్తారు, మేం కాదు మహారాజా, అక్కడే ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఎలీషా ఉన్నాడు, మీరు మీ పడక గదిలో ప్లాన్ చేసినా సరే అది ఆయనకు తెలుస్తుంది, దేవుడు బయలుపరుస్తారు. సాతాను ప్లాన్స్ మనకి దేవుడు బయలుపరచాలండి. అంత అభిషేకాన్ని మనం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి నీ ఇలా చంపాలనుకుంటున్నాడు, నువ్వు చచ్చిపోయే వరకు నీకు తెలియట్లేదంటే ఎంత గుడ్డిగా బ్రతుకుతున్నాను చూడండి. కానీ మనం అట్లా కాదు. ఎలీషాకి దేశానికి సాతాను చేసే ప్లాన్ గురించి బయలుపరుస్తున్నాడు. అలాంటి దైవజనులు ఉంటే ఎంత రక్షణ అండి. అప్పుడు సిరియా రాజు ఏం చేస్తాడంటే ఎలీషాని పట్టి బంధించి తీసుకొని రమ్మని తన సైన్యాన్ని పంపిస్తాడండి. వాళ్ళు రాత్రిలో వస్తారనమాట. ఎలీషా దోతాన్ పట్టణంలో ఉంటాడు. ఆ దోతాన్కు వాళ్ళు వస్తారు. ఇంకా ప్రొద్దున్నే ఎలీషా సేవకుడు గెహాజీ లేచి చూస్తే మొత్తం సిరియా సైన్యం చుట్టుముట్టు ఉంటారనమాట. అయ్యా మనకి ఇంకా చూడండి చావు వచ్చేసింది, ఇంతమంది సైన్యం వచ్చేసారు మనల్ని పట్టుకోవడానికి. అప్పుడు ఎలీషా కూల్గా చెప్తాడనమాట, వాళ్ళ వైపు ఉన్న వాళ్ళకంటే మన వైపు మన పక్షాన పోరాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎవరు మన ఇద్దరమే కదా అంటే అప్పుడు ఎలీషా దేవుణ్ణి ప్రార్థిస్తాడు, ఈయన కన్నులు తెరవండి అని. అప్పుడు గెహాజీ ఆత్మ కన్నులండి, ఆత్మ కన్నులు తెరిచినప్పుడు ఆత్మలోకంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అప్పుడు ఏం చూస్తాడంటే గెహాజీ ఈ దోతాన్ చుట్టూ అగ్ని రథాలన్నమాట. అగ్ని దేవదూతలు
నడిపించే అగ్ని రథాలతో ఆ పట్టణాన్ని దేవుడు కాపాడుతున్నారు. అంతేకాదు ఆ అగ్ని రథాలు ఎలీషా చుట్టూ కూడా ఉంటాయన్నమాట. నిద్రిస్తుండగా సాతాను ప్లాన్ చేసి సైన్యాన్ని పంపించాడు, కానీ మనం నిద్రిస్తుండగా దేవుడు తన పిల్లల్ని కాపాడుకుంటాడండి. అంత స్పెషల్ ప్రొటెక్షన్. 2 రాజులు 6:17. మన పిల్లల కొరకు మన కొరకు మనం అడగాలి. దేవుణ్ణి ఆ విధంగా సేవ చేసినప్పుడు దేవుడు మనల్ని అట్లా కాపాడతారనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఎలీషా దేవుని ప్రార్థిస్తాడు, ఈ సిరియా సైన్యం అందరికీ కూడా కళ్ళు పోయేటట్టు చేయి ప్రభా అంటే అందరు గుడ్డివాళ్ళు అవుతారు, ఇలా తడుముకుంటారు. అప్పుడు మీరు ఏ వ్యక్తిని వెతుకుతున్నారో నేను చూపిస్తారండి అని సరాసరి వాళ్ళని సమారియా క్యాపిటల్ అండి, ఉత్తర ఇజ్రాయెల్కి అనమాట క్యాపిటల్, ఆ సమారియాలో రాజు కోటలోనికి తీసుకొని వెళ్తాడు. తర్వాత వీళ్ళకి కళ్ళొచ్చును గాక ప్రభా వీళ్ళకి మళ్ళా కన్నులు ఇవ్వండి అంటే వాళ్ళు కన్నులు తెరిచేసరికి రాజు కోటలో ఉంటారు. శత్రు రాజు కోట అంటే ఇంకా వాళ్ళ ప్రాణాలు పోయినట్లే కదా. అప్పుడు ఇజ్రాయెల్ రాజు అంటాడు, ఎలీషాని అడుగుతాడు, తండ్రి నేను వీళ్ళని చంపొచ్చా అని. వద్దయ్యా, యుద్ధంలో కత్తితో గెలిచినా వింటితో గెలిచినా సరే చంపొద్దు. ఇంత మంచి మాట చూడండి, ఎవరిని చంపకూడదయ్యా, వీళ్ళకి మంచి భోజనాలు పెట్టి పంపించు అంటే గొప్ప విందు చేసి పంపిస్తాడనమాట. వాళ్ళు వెళ్ళి చెప్తారు ఎలీషా ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి వాళ్ళ రాజుకి చెప్తారనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు యుద్ధం చేయడానికి సాహసించరు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దేవుడు ఒక్క వ్యక్తి కొరకు పరలోకం నుంచి ఎన్ని అగ్ని రథాలు, వాటిని నడిపే అగ్ని దేవదూతలు ఎలీషా చుట్టూ ఉంచుతారనమాట. అలాంటి లెవెల్లోకి మనం రావాలండి. అలాంటి దేవదూతల సంరక్షణ మనం దేవుణ్ణి అడగాలన్నమాట. అలాగే మరి పేతురు అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో అన్నమాట, 12లో పేతుర్ని 12వ అధ్యాయం మనం చూస్తే అండి క్రీస్తు శకం 44 హెరోదు అగ్రిప్ప 1 పెద్ద యాకోబు, జబదాయి కుమారులలో ఒకరు యాకోబు ఒకరు యోహాన్, పెద్ద యాకోబుని కత్తితో చంపిస్తాడండి. 12 మంది అపోస్తుల్లో యేసు ప్రభుకి సాక్షిగా మరణించింది పెద్ద యాకోబు. మీకు జ్ఞాపకం ఉంటే మత్తయి సువార్త 20:20లో వీళ్ళమ్మ జబదాయి కుమారుల తల్లి సలోమి అమ్మ యేసు ప్రభు దగ్గర మోకరించి ఒక కోరిక అడుగుతుంది, ప్రభా మీరు పరలోకంలో మీ సింహాసనం మీద ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు నా 2 కొడుకులు ఒకరు మీ కుడి వైపు ఒకరు మీ ఎడం వైపు ఉండాలి, మీరేం కోరుతున్నారో మీకు తెలియట్లేదు అని చెప్పి వాళ్ళ వైపు చూసి యేసు ప్రభు అంటాడనమాట. యాకోబు యోహాన్ల వైపు చూసి నేను పానం చేసే పాత్రలోంచి మీరు పానం చేయగలరా అంటే చేస్తామని చెప్తారు. మీరు పానం చేస్తారు తప్పకుండా, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయనది నేను కాదు, నా తండ్రి నిర్ణయించిన వాళ్ళకే అది లభిస్తుంది అని చెప్తారు. పానం చేయడం అంటే యేసుప్రభు పాత్ర నుంచి యేసుప్రభులాగా దేవుని కొరకు దేవుని రాజ్యం స్థాపించడానికి ప్రాణాలు అర్పించడం. అలాగే అలా మరణిస్తాడు యేసుప్రభు కొరకు అన్నమాట పెద్ద యాకోబు. ఇంకా అప్పుడు యూదులకి చాలా సంతోషం అని హెరోదు ఈ యేసుప్రభు శిష్యుల నాయకుడిని ఇంకా చంపితే ఇంకా యూదులు సంతోషపడతారు, నాకు నా సింహాసనం సేఫ్టీగా ఉంటుందని నాయకుడు అన్నమాట. ఈ యేసుప్రభు యొక్క శిష్యులు కానీ క్రీస్తు సంఘానికి నాయకుడు పేతుర్ని బంధించి చెరసాల్లో పెడతాడు. 4 జట్లు, ఒక్కొక్క జట్లో 4 చొప్పున ఆయనని చెరసాల్లో కాపలా కాస్తున్నారు సైనికులు. అంటే 4 16 మంది అన్నమాట. 6 గంటలు, 4 ఒక 6 గంటలు, ఇంతమంది, ఎంత స్పెషల్ ప్రొటెక్షన్ చూడండి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే యెరూషలేంలో మార్కు వాళ్ళ మమ్మీ మరియమ్మ వాళ్ళ ఇంట్లో యెరూషలేంలో ఉన్న క్రైస్తవ సంఘం అంతా కూడుకొని రాత్రి ప్రార్థన చేస్తున్నారండి. రాత్రి ప్రార్థన చేయాలి, దయ్యాల మీద అధికారం రావాలంటే ప్రార్థన చేస్తున్నారు. దేవదూతను పంపించి పేతుర్ని విడిపించండి అని. వాళ్ళ ప్రార్థనకి జవాబుగా దేవుడు పరలోకం నుంచి ఒక దూతను పంపిస్తారు. పేతురున్న గదిలోనికి వచ్చేస్తాడు. ఆ దూత రాగానే ఆయన గొలుసులన్నీ కూడా సంఖ్యలు తెగ్గొట్టబడతాయన్నమాట.
అంతా వెలుగు. అప్పుడు ఆ దూత భుజం తట్టి పేతుడు లే 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 లేస్తాడు. నడుముకి బెల్ట్ కట్టుకుంటాడు, పై వస్త్రం వేసుకుంటాడు. అప్పుడు నా వెనకాలరా దూత నడుస్తుంటే ఎన్ని ఇనుప గేట్లు అండి, అన్నీ వాటంతట అవే తెరుచుకుంటాయన్నమాట. మన ముందు దూతలు నడవాలండి, ఇనుప గేట్లు తెరవబడతాయి, మనకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు ఆ దూత పేతుర్ని ఎక్కడి వరకు అంటే మెయిన్ రోడ్డు మీదకి తీసుకొని వస్తాడు. తర్వాత ఆయన ఇంకా పరలోకానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయనకి అయ్యో ఇది కళ అనుకుంటున్నా, అంటే అంత నిద్రమత్తు అనుకుంటున్నా, ఇది కళ కాదు నిజము ఇట్లా అనుకొని చూసుకుని ఉంటాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేంలో మార్కు వాళ్ళ మమ్మీ మరియమ్మ అక్కడ క్రీస్తు సంఘం ప్రార్థన చేస్తుంది. మేడ పై గది కూడా అదే అని చెప్తారండి. శిష్యులు అక్కడే ఉన్నారు, అక్కడే పరిశుద్ధాత్మని పొందారు. యేసు ప్రభు కడరా భోజనం కూడా అక్కడే అన్నమాట. తలుపు తడుతూ ఉన్నాడు. ఉదయం 3 గంటల సమయం కావచ్చు. అప్పుడు ఆ పనమ్మాయి తీయండి తీయండి అంటుంటే పేతురు గొంతు విని పేతురు వచ్చేసాడంటే కాదు పేతురు ఎట్లా వస్తాడులే అని. కానీ తలుపు తీస్తే పేతురు వాళ్ళ ఎదుట నిలబడతాడు. వాళ్ళకి ఎంత సంతోషం, నమ్మలేకపోతారు దేవుడు ఇంత అద్భుతం చేస్తారా. అవునండి, దేవుడు దూతల్ని పంపించి మరి ఇంపాసిబుల్ థింగ్స్, అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తాడండి. దూతల ద్వారా అన్నీ కూడా దేవుడు మనకు చేస్తారు. అప్పుడు పేతురు చెప్తాడు, దేవుడు దూతను పంపించి నన్ను ఇలా విడిపించాడు, మేము అలాగే ప్రార్థించామని చెప్తారు. ఇంకా అప్పుడు యెరూషలేం మరియమ్మ మార్కు వాళ్ళ మమ్మీకి చెప్తాడమ్మా, నేను ఇలా వెళ్ళాలి సేవ కొరకు. చిన్న యాకోబ్ యెరూషలేం బిషప్ గారు అనమాట, ఆయనకి మిగతా సోదరులు అంటే మిగతా శిష్యులకి చెప్పండి అని వెళ్ళిపోతాడనమాట. అంతేకాదు తర్వాత పేతురేమయ్యాడు 16 మంది సైనికులు కదా, వాళ్ళని అడుగుతాడు. అంటే ఏమో మేమైతే డ్యూటీ చేస్తూనే ఉన్నాం, ఏం జరిగిందో మాకు తెలియదు. పాపం అందరినీ చంపమంటాడు. ఈ హెరోద్ ఫ్యామిలీనే అంత అండి, చంపండి 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 అన్నమాట. అందరినీ చంపేస్తారు. తర్వాత ఈయననే ఒకరోజు ఆ హెరోద్ అగ్రిప్ప 1 అంటే హెరోద్ మహారాజుకి మన్మడు అనమాట, 3వ తరం, సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతుంటే దేవుని స్వరం అంటారు ప్రజలు అనమాట. అప్పుడు దేవుణ్ణి మహిమపరచకపోతే ఒక దేవదూత మొట్టికాయ వేస్తాడండి హెరోదుని. అప్పుడు ఆయన పురుగులు పడి చేస్తాడు. దేవుని బిడ్డల్ని ముట్టుకుంటే ఇలాంటిదే దేవుడు చేస్తారు. దేవుడు తన దూతల్ని పంపించి మొట్టికాయలు వేసి వాళ్ళు పురుగులు పడి చచ్చేలా కూడా చేస్తారనమాట. మన పిల్లలకి సాతాను ఎట్లాంటి గొలుసులతో బంధించి ఉంచాడో, పిల్లలో లేకపోతే భర్తను ఏదైనా కావచ్చు. ఇంకా ఆడవాళ్ళని చూస్తే 24 గంటలు షాపింగ్ షాపింగ్ షాపింగ్, అదొక బంధనం అన్నమాట. ఆ బంధనాలు గొలుసులు తెగ్గొట్టబడాలన్నమాట. దేవుడు తన దూతను పంపించి త్రాగుడు నుంచి సెల్ ఫోన్స్, షాపింగ్, ఫుడ్డు, వీటన్నీ ఈ గొలుసులతో బంధించి ఉంచాడు. ఆ గొలుసులు తెగగొట్టబడను గాక. దేవుడు దూతల్ని పంపించి ఈ సంవత్సరం దేవదూతల్ని పంపించి మన పిల్లల్ని దీవించుదురు గాక. ఇంకా ఆదికాండం 28 చాలా బాగుంటుందండి. యాకోబు వాళ్ళ అన్నయ్యకి భయపడి పారిపోతుంటాడు. వాళ్ళ అన్నయ్యకి రావాల్సిన బ్లెస్సింగ్స్ ఆయన పొందుతాడు. వాళ్ళ అమ్మ ఎంకరేజ్ చేసి, రిబెక్కా ఎంకరేజ్ చేసి. ఆదికాండం 27లో అన్నయ్యకి రావాల్సిన బ్లెస్సింగ్స్ ఆయన పొందుతాడు. అన్నయ్య చంపాలనుకుంటే వాళ్ళ అమ్మ అంటుంది, మా పుట్టింటికి వెళ్ళిపోయి ఆ తర్వాత పిలుచుకుంటా అంటే పోతున్నాడు. భయంగా పోతున్నాడు. రాత్రి అవుతుంది. ఆ రోజులలో ఇండ్లు ఎక్కువగా ఉండవు. అడవిలో వెళ్తున్నాడు. రాత్రి అవుతే అక్కడ ఒక రాయిని దిండుగా చేసుకొని పడుకుంటాడు. అప్పుడు దేవుడు చూడండి, కలలో నిచ్చెన ద్వారా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. నిచ్చెన ప్రక్కన ప్రభు నిలబడి ఉంటాడు. యాకోబుతో మాట్లాడతాడు, నేను సర్వశక్తిమంతుడను, ఐఎమ్ ఎల్షాడై. మీ తాత తండ్రులుగా అబ్రాహాము ఇస్సాకు లకి నేనే దేవుడు, నీకు కూడా నేను దేవుడు. నువ్వు ఇప్పుడు పడుకున్న ఈ దేశాన్ని నీ పిల్లలకి ఇస్తాను. నీ పిల్లల్ని భూరేణులు, ఇసుక రేణులాగా నేను ఆశీర్వదిస్తాను. నీ పిల్లల ద్వారా భూలోకంలో అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను. నేను చెప్పిందంతా చేసే వరకు నేను విడిచిపెట్టాను.
నిన్ను క్షేమంగా తీసుకెళ్తా మీ మామయ్య వాళ్ళ ఇంటికి, మళ్ళా క్షేమంగా లాభంగా తీసుకొని వస్తా, నీకు చేదోడు వాదోడుగా ఉంటా, నేను చెప్పినవన్నీ చేసే వరకు నేను విడిచిపెట్టాను. తెలుసా, ఇది ముందుసారి చదువుతుంటే మొదటిసారి ప్రభు ఏం చెప్పారంటే, దేవుని లక్షణం ఏంటంటే ఒక వ్యక్తి మీద ఆయన కన్నులు పడితే ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తిని దీవిస్తూనే ఉంటాడంట. యాకోబుని ఎంత దీవించాడు చూడండి. మొత్తం ఆయన పిల్లలు, ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ప్రపంచం అంతటా ఉంటారు. అన్ని విషయాల్లో ఎక్సలెంట్ అనమాట. ఐటీ కంపెనీస్, బిజినెస్, ఆ సైంటిస్టులు మొత్తం అంత దీవించారు. దావీదు గొర్రెలు కాచుకునే దావీదు మీద ఆయన కన్నులు పడ్డాయి, ఆయనను ఆశీర్వదించారు కదా. ఎస్తేర్ అనాథ పిల్ల మీద కన్నులు పడ్డాయి, ఆ అమ్మాయిని రాణించేశారు. యోసేపు జైల్లో ఉంటే దేవుని కన్నులు పడ్డాయి, యోసేపుని గవర్నర్ని చేశారు. చేపలు పడుతున్న ఆ పేతురు వాళ్ళ అన్నయ్య అంద్రియా మీద కన్నులు పడతాయి, యాకోబు యోహాన్ల మీద కన్నులు పడతాయి. యేసుప్రభు వాళ్ళని పిలుచుకుంటారు, దేవుని కన్నులు మీ మీద పడునుగాక. ఎలా యాకోబుని ఆశీర్వదించారో, ఎలా యోసేపుని ఆశీర్వదించారో, ఎలా దావీదుని, ఎస్తేర్ని ఆశీర్వదించారో, శిష్యులను ఆశీర్వదించారు, ఆ విధమైన ఆశీర్వాదాలు దేవుడు మీ మీద కుమరించుదురుగాక. ఈ సంవత్సరం ఆశీర్వాద సంవత్సరంగా ఉండునుగాక. దేవుడు తన దూతల ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. దేవుని యొక్క గుణశీలం ఏంటంటే మనల్ని ఆశీర్వదించడం అండి. ఆయన మందలో ఉంటే మనకి ఎంత మేలండి. ఆయన కన్నులు మన మీద పడాలి. ఆయన చెప్పినట్లుగా, బైబిల్లో చెప్పినట్లుగా మనం చేస్తూ ఉంటే పరలోక నదిలాగా ఆశీర్వాద వర్షాన్ని కుమరిస్తారండి. ఇంకొకటి చెప్పి ముగిస్తే, చాలా ఉన్నాయి కానీ హగారండి. ఆదికాండం 21 అనమాట. ఆదికాండం 21 అనగానే ఇస్సాకు పుడతాడండి. సారాకి చాలా సంతోషం. అప్పటికి అబ్రహాం వయసు వచ్చి 100 అనమాట. ఇంకా ఎంత సంతోషం అంటే, సారా అంటుంది, దేవుడు నాకు బిడ్డనిచ్చి నన్ను నవ్వుల తేలించారు. ఈ సంవత్సరము ఎవరెవరికి ఇంకా పిల్లలు లేరో దేవుడు మీకు బిడ్డల్నిచ్చి మిమ్మల్ని నవ్వుల తేలించుదురుగాక. అందుకే దేవుడు నాకు పిల్లల్నిచ్చి నన్ను నవ్వుల తేలించారని బాబుకి ఇస్సాకు అని పేరు పెట్టుకుంటుంది. ఇంటికి ఆనందం, దేవునికి ఆనందం, ప్రపంచానికి ఆనందం అండి ఇస్సాకు. అప్పుడు పాలు మర్చినప్పుడు, అంటే 3 సంవత్సరాల తర్వాత పాలు మర్పిస్తారండి. అప్పుడు పెద్ద ఫంక్షన్ చేసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. అబ్రహాంకి అప్పటికే హగారు వల్ల ఇష్మాయిల్ పుట్టాడు కదా, వాడు పెద్దవాడు, ఇస్సాకు వచ్చేసి చిన్నవాడు. ఆడుకునేటప్పుడు ఈ పెద్దవాడు ఎగతాళి చేస్తాడనమాట ఇస్సాకు. సారా చూస్తుంది, ఇంకా సారాకి ఒళ్ళు మండి అబ్రహాం దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ దాసి పుత్రుడు నా కొడుకుతో సమానంగా ఉండడం నేను ఒప్పుకోను, వాణ్ణి, ఆ దాసి పుత్రుని ఇంట్లోంచి పంపించేయాల్సిందే. అబ్రహాంకి చాలా బాధ, ఎందుకంటే పెద్ద కొడుకు కదండి ఎంతైనా. అప్పుడు దేవుడు చెప్తారు, పంపించేసేయని. దేవుడు చెప్పినప్పుడు పంపిస్తారండి. అప్పుడు పంపించేటప్పుడు ప్రొద్దున్నే లేచి ఇంకా బాబుని భుజాన పెట్టి ఆమెకి అన్నం మూట, నీళ్ళ తిత్తి ఇచ్చి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆమె బేర్షెబా అడవుల్లోకి వెళ్తుంది, ఎవ్వరూ ఉండరు. ఆ భర్త ఇచ్చిన అన్నం అయిపోతుంది, ఇచ్చిన నీళ్ళు అయిపోతాయి. ఆ బాబుని ఒక పొద కింద పడేసి, ఇంకా ఈ బాబు ఏడుపు నేను ఎట్లా చూడాలి అని అలా అని అనుకుంటుందంట. బాబు కూడా ఏడుస్తున్నాడు అనమాట. అప్పుడు పరలోకం నుంచి దేవదూత మాట్లాడతారు, నీకేం ఆపద కలిగింది, నువ్వు పిల్లవాడిని పడేసావు కదా. ఆ పడవేసిన చోట నుండి పిల్లవాడు ఏడుస్తుంటే ఏడుపు దేవుని చెవుల్లోకి వెళ్ళింది. దేవుడు ఈ బిడ్డని చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్ప వంశానికి మూల పురుషుడు అవుతాడు అని చెప్పి ఆమె కన్నులు తెరుస్తారు దేవుడు, దేవదూత అన్నమాట. అంటే అప్పుడు ఆమె ఆత్మ కన్నులు తెరవగానే ఆమె ఎక్కడ ఉందో అక్కడ ఒక బావి అండి, బావి నిండా నీళ్ళు అన్నమాట. ఇప్పుడు దాహం వేస్తుంది కదా, బావిలో కొన్ని నీళ్ళు ఉంటాయి కదా, మనకి లోపలికి ఉంటాయి, కానీ బావి నిండా నీళ్ళు. అప్పుడు ఆమె దగ్గర తిత్తి ఉంది కదా, ఆ నీళ్ళు, తిత్తిలో నీళ్లు నింపి బాబుకు కూడా నీళ్లు పడుతుంది అన్నమాట. దేవుడు అడవిలో భర్త పంపించేస్తాడు దేవుని మాట విని.
మా అన్నయ్య అంటాడు, అలా పంపించడం తప్పు కదా అని చెప్పేసి. మరి దేవుని యొక్క నీతి అండి. దేవుణ్ణి మనం ప్రశ్నించలేం కదా. కానీ ఆ బాబు పెద్దవాడైపోయిన తర్వాత పెద్దవాడైన తర్వాత హగారు ఐగుప్తు నుంచి ఒక పిల్లని తీసుకొని వచ్చి ఆయనకిచ్చి పెళ్లి చేస్తుందన్నమాట. ఆయనే ఇష్మాయిలు పిల్లలే ఈ 14 అరబ్ కంట్రీస్ అన్నమాట. ఈ ఇస్సాకు, మరి సారాకు పుట్టిన బిడ్డ వచ్చేసి ఇజ్రాయిల్. దేవుడు ఎంతగా అంటే హగారు ప్రార్థన చేయలేదు, అయినా కూడా దేవదూతని పంపించి వాళ్ళని కాపాడారు. ఇప్పుడు 14 అరబ్ కంట్రీస్ అయిపోయినాయన్నమాట. చూడండి, అంత ప్రేమ కలిగిన దేవుడు. మనం ప్రతి విషయంలో 91వ కీర్తన 10వ వచనం నుంచి మీరు చదివితే, నీకు ఎట్టి కీడు సంభవింపదు, నీ ఇంటి చెంతకెట్టి అంటురోగం రాదు, ప్రభు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచుతాడు, నువ్వు ఎచ్చటికి వెళ్ళినా కూడా వారు నిన్ను కాపాడుతూ ఉంటారు. మనం ఇది నోటితో పలకాలండి. ఇంటి ద్వారం దగ్గర అతిదూత మికాయలు ఉంచండి. అయ్యా, ప్రతి గదిలో మీ దూతలు ఉంచండి. నిద్రిస్తున్నప్పుడు మీ దూతలు మమ్మల్ని కావలి దూతలు కాచి కాపాడుదురు గాక అని ప్రతి ఇంట్లో, ప్రతి గదిలో, ప్రతి వాహనంలో, ట్రైన్స్ అన్నీ కాపాడండి, ఫ్లైట్స్ కాపాడండి. ప్రభా, బస్లో, కారులో వెళ్తే అన్నిటినీ కాపాడండి. ప్రతి దాంట్లో మీ దూతల నుంచి సురక్షిత ప్రయాణం దయచేయండి. అలా మనం ఎక్కడున్నా కూడా దేవదూతల్ని మనకి కాపుదలగా ఇవ్వమని మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎలీషా చుట్టూ ప్రభా పరలోకం నుంచి అగ్ని రథాలు, అగ్ని దేవదూతల్ని పంపించి శత్రువుల నుంచి కాపాడారు తండ్రి. అలా మమ్మల్ని కూడా కాపాడండి నాయన. పేతురుకి చెరసాలలో బంధించినప్పుడు హెరోదు రాజు మీ దూతని పంపించి అతన్ని విడిపించారు. సాతాను మా పిల్లల్ని ఏ విధంగా బంధించుతున్నాడో తండ్రి, త్రాగుడని, సెల్ ఫోన్స్, తిండి, సినిమాలు, పాపము అని చెప్పేసి వాళ్ళే కాదు ప్రభా, ఎవరెవరిని ధనాశ అని సంఖ్యలతో బంధిస్తున్నాడు, షాపింగ్ స్పిరిట్ అని బంధిస్తున్నాడు. మీ దూతల్ని పంపించి ఆ సంఖ్యలు తెగగొట్టండి ప్రభా. మీ కొరకు జీవించే కృపని మాకు దయచేయండి. హగార్లాగా తండ్రి, మరి సారాకి ఎప్పుడు కూడా ఆమె లోబడి ఉండలేదు తండ్రి, అయినా కూడా ఆమె బిడ్డని, కుమారుని దీవించారు, గొప్పగా దీవించారు ప్రభా. అయ్యా, 14 అరబ్ దేశాలకి ఆయన మూల పురుషుడయ్యాడు. అలాగే యాకోబుని దీవించారు. నేను చెప్పింది చేసే వరకు నేను విడిచిపెట్టను అని చెప్పారు. అలా మమ్మల్ని కూడా ఆశీర్వదించమని, దేవదూతల పరిచర్య మాకు దయచేయండి. ఇంట్లో ఉన్న మేము ట్రావెల్ చేస్తున్న ప్రభా అందరికీ కూడా సురక్షిత ప్రయాణం దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరికీ, మనందరికీ కూడా దేవదూతల పరిచర్యనిచ్చి మనల్ని కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.